ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఇంటర్ 2025 రిలేటెడ్గా ఫస్ట్ ఇయర్ అలానే సెకండ్ ఇయర్కు పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి టైం టేబుల్ అయితే రిలీజ్ అయిపోయింది. ఆ యొక్క టైం టేబుల్లో ఏ డేట్స్ ఉన్నాయి, ఏ డేట్స్లో ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏ డేట్స్లో ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏ డేట్స్లో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి వీడియోలో అయితే చాలా క్లియర్గా మనం అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఇవాళ మనకు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అలానే మనకు ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ షెడ్యూల్స్ మొత్తం అయితే వచ్చేసాయి. ఈ వీడియోలో ఇంటర్ అయితే గమనిద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఇది మనకు ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి ఈ యొక్క వచ్చిన టైం టేబుల్. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ గమనించినట్టయితే మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నదంతా కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఇక్కడ రైట్ సైడ్ గమనిస్తున్నదంతా కూడా సెకండ్ ఇయర్ వాళ్ళకి. సో దీన్ని బట్టి మీరు క్లియర్గా నేను చెప్పేదైతే అర్థమైతే చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి గమనించినట్టయితే వీళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ అనేది మనకు మార్చ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి మార్చ్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎండ్ వచ్చేటప్పటికి మనకు ఓవరాల్గా ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసుకున్న వాళ్ళకి ఒకసారి గమనించినట్టయితే వాళ్ళకి మనకు మోస్ట్లీ ఎండ్ వచ్చేటప్పటికి మార్చ్ 13th ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎండ్ అవుతుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకి మార్చ్ 15th మనకైతే ఎండ్ అవుతుంది. ఇవి స్టార్టింగ్ డేట్స్ అంటే ఎండింగ్ డేట్స్. ఇప్పుడు ఏ డేట్లో ఏ ఎగ్జామ్ జరుగుతుంది అన్నది ఇప్పుడు మనం క్లియర్గా అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, మెయిన్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే గమనిద్దాం. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ అనేది మార్చ్ 1 అయితే జరుగుతుంది. ఈ యొక్క ఫస్ట్ ఎగ్జామ్లో మీరు సాంస్క్రిట్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే సాంస్క్రిట్, లేదంటే తెలుగు సెలెక్ట్ చేసుకున్నట్టయితే తెలుగు ఎగ్జామ్ అనేది మార్చ్ 1న మీకైతే ఉంటుంది. అలానే సెకండ్ ఎగ్జామ్ గమనించినట్టయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే ఇది. సెకండ్ ఎగ్జామ్ అనేది మార్చ్ 4న మీకైతే ఉంటుంది. అది కూడా ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలానే మనకు థర్డ్ ఎగ్జామ్ గమనించినట్టయితే మీకు మ్యాథమెటిక్స్ 1A అయితే ఉంటుంది. ఇది మనకు మార్చ్ 6న అయితే ఉంటుంది. అలానే మనకు ఈ యొక్క నెక్స్ట్ ఎగ్జామ్ గమనించినట్టయితే మ్యాథమెటిక్స్ 1B అయితే ఉంటుంది. ఇది మనకు మార్చ్ 8 అయితే ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్కి మీకు 2 days అయితే గ్యాప్ అయితే రావడం జరిగింది ఫస్ట్ ఎగ్జామ్కి. ఆ తర్వాత రిమైనింగ్ ఎగ్జామ్కి 1 day మాత్రమే ఉంది. అలానే మనకు సెకండ్ ఇయర్ వాళ్ళకి గమనించినట్టయితే సెకండ్ ఇయర్ వాళ్ళకు మనకు ఫస్ట్ ఎగ్జామ్ మార్చ్ 3న అయితే జరుగుతుంది. అక్కడ మీరు ఇంగ్లీష్ అయితే సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్, తెలుగు అయితే తెలుగు ఎగ్జామ్ అక్కడైతే ఉంటుంది. అలానే మీకు సెకండ్ ఎగ్జామ్ వచ్చి మార్చ్ 5న అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. థర్డ్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ 2A, ఇది మనకు మార్చ్ 7న అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చి మ్యాథమెటిక్స్ 2B, దీనికి మనకు 2 days టైం అయితే ఉంటుంది. కాబట్టి ఇది వచ్చేటప్పటికి మనకు మార్చ్ 10న అయితే జరుగుతుంది. ఇవి మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో యొక్క తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ మేము వచ్చేటప్పటికి బ్లాగ్ ఛానల్ కూడా అయితే స్టార్ట్ అయితే చేశాను అనమాట. నేను ఎవరన్నా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అయితే అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అలానే కామెంట్ సెక్షన్లో ఛానల్ లింక్ ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి. వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఫాలో అయితే అవ్వండి. లేదు ఏమన్నా బెటర్గా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఏమన్నా ఉన్నట్టయితే డెఫినెట్గా మీరు కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాథమెటిక్స్ వరకు అయిపోయాయి కదా. నెక్స్ట్ మనకు ఫిజిక్స్ అలానే మనకు కెమిస్ట్రీ అయితే ఉంటుంది. లేదు ఎవరైనా బైపీసీ తీసుకున్న వాళ్ళైతే మనకు మ్యాథమెటిక్స్ ప్లేసెస్లో బాటనీ అలానే జువాలజీ వస్తుంది. ఒకసారి అయితే గమనించవచ్చు. లేదు సిఈసీ తీసుకున్న వాళ్ళకైతే సివిక్స్ అలానే హిస్టరీ వస్తుంది. అది కూడా మీరు ఇక్కడైతే గమనించవచ్చు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ వరకు అయిపోయాయి కదా. మరి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. ఈ 2 ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అంటే ఫిజిక్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి మనకు మార్చ్ 11న అయితే ఉంటుంది. కెమిస్ట్రీ ఎగ్జామ్ వచ్చేటప్పటికి మార్చ్ 13న అయితే ఉంటుంది. మరి సెకండ్ ఇయర్ వాళ్ళకి గమనించినట్టయితే మనకి ఫిజిక్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి మార్చ్ 12న అయితే ఉంటుంది. కెమిస్ట్రీ ఎగ్జామ్ వచ్చేటప్పటికి మనకు మార్చ్ 15న అయితే మనకైతే ఎగ్జామ్ ఉంటుంది. ఈ 2 ఎగ్జామ్స్కి కూడా మీకు మధ్యలో 2 days గ్యాప్ అయితే ఉంటుంది. సో ప్రిపేర్ అయ్యి ఈజీగా అయితే రాయొచ్చు. ఇక రిమైనింగ్ ఎగ్జామ్స్ మార్చ్ 17th, అలానే మనకు మార్చ్ 19th, అలానే మార్చ్ 20th, మార్చ్ 18th ఇక్కడ కూడా మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇవి బ్రిడ్జ్ కోర్సెస్ మాత్రమే మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇవి మెయిన్గా మీరైతే గమనించవచ్చు. ఇది పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించిన టైం టేబుల్. ఇక్కడ మనకు సెకండ్ ఇయర్ వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మనకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూ ఎగ్జామ్ అలానే ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అవి ఎప్పుడు ఉంటాయన్నది కూడా మనం గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి గమనిద్దాం. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే మనకు ఫిబ్రవరి 1న అంటే సాటర్డే మీకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ ఎగ్జామ్ ఈక్వల్ టు పబ్లిక్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ కనుక మీరు ఫెయిల్ అయినట్టయితే పబ్లిక్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినట్టే. కాబట్టి ఎగ్జామ్ని సీరియస్గా అయితే తీసుకోండి. ఇన్ కేస్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడమే చాలా ఇంపార్టెంట్. అందులో మీకు ఎలా జరుగుతాయి ఎగ్జామ్స్ అందరికీ కూడా తెలిసిందే, ఎందుకంటే మీ కాలేజీలోనే జరుగుతాయి కాబట్టి. సో అది తెలిసిందే. బట్ ఎగ్జామ్కి ఆ రోజు మీరు ప్రజెంట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్, లేదంటే మీరు ఫెయిల్ అయితే అయిపోతారు. అలానే ఇక్కడ మనకు ఎన్విరాన్మెంట్
ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఇది మనకు ఫిబ్రవరి 3rd అయితే ఉంటుంది, మండే ఉంటుందని అయితే చెప్తున్నారు. టైమింగ్స్ 10 AM to 1 PM అయితే ఉంటుందని క్లియర్గా అయితే చెప్తున్నారు. మరి సెకండ్ ఇయర్ వాళ్ళకి చూసుకున్నట్టయితే వీళ్ళకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో మీకు ఏదైతే ఫిజిక్స్ సంబంధించిన ప్రాక్టికల్ ఉంటుంది, కెమిస్ట్రీకి సంబంధించిన ప్రాక్టికల్ అనేది ఉంటుంది. ఇవి 2 daysలో అయితే జరుగుతాయి. ఓవరాల్గా ప్రాక్టికల్ షెడ్యూల్ అన్నది మీరు గమనించినట్టయితే మనకి ఇక్కడ ఫిబ్రవరి 10th నుంచి ఫిబ్రవరి 20th వరకు మనకు ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్ డేట్స్ అయితే వీళ్ళైతే చెప్పేశారనమాట. ఈ యొక్క 10 daysలో మేబీ మనకు 5 days ఫిజిక్స్ ఉంటుంది ఆర్ 5 days కెమిస్ట్రీ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ మార్నింగ్ ఫిజిక్స్ ఉంటుంది, ఈవినింగ్ కెమిస్ట్రీ అయితే ఉంటుంది. కాబట్టి ఈ 10 days కూడా మార్నింగ్ సెషన్ మొత్తం ఫిజిక్స్ ఉంటుంది, ఈవినింగ్ సెషన్ మొత్తం కెమిస్ట్రీ ల్యాబ్స్ అయితే ఉంటాయి. సో మీకు అయితే మీ అదృష్టం బాగున్నట్టయితే ఒకే రోజులోనే మార్నింగ్ ఫిజిక్స్ ఈవినింగ్ కెమిస్ట్రీ అయినా పడవచ్చు. లేదనుకున్నట్టయితే మీకు ఫస్ట్ రోజు ఫిజిక్స్ మార్నింగ్ పడుతుంది, ఎప్పుడో లాస్ట్ రోజు ఈవినింగ్ మనకు కెమిస్ట్రీ పడుతుంది. ఆ విధంగా అయితే ఉండొచ్చు. బట్ ఈ 10 daysలో మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇది ఓవరాల్గా ఇంటర్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి రిలేటెడ్గా టైం టేబుల్. వీలైనట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫర్దర్గా యూజ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేబీ ఈ యొక్క ఎగ్జామ్స్ ఎలా అటెంప్ట్ చేయాలనో, లేదంటే ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయనో, వాటికి సంబంధించిన ప్రాసెస్ కానీ, అసలు ఎగ్జామ్స్ ఫిట్గా ఉంటాయి లేదా, ఎగ్జామ్స్ పేపర్స్ ఎలా కరెక్షన్ చేస్తారు, వీటి రిలేటెడ్గా మన ఛానల్లో కమింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. కాబట్టి దయచేసి అవి అయితే మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్, అగైన్ ఇంకొక చిన్న రిక్వెస్ట్, బ్లాగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. 342 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ఒకసారి విజిట్ అవ్వండి. నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. లేదనుకున్నట్టయితే ఇంకా బెటర్గా ఎలా ఇంప్రూవ్ చేయాలన్నది కూడా మీరు కామెంట్ అయితే డెఫినెట్గా అయితే చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ అలానే కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. దయచేసి మిస్ అయితే అవ్వకండి. ఇది ఫ్రెండ్స్, మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.